ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది. సియోనులో నుండి నా తండ్రి మెండుగా నిండుగా సమృద్ధిగా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ లేఖనాల్లో నుండి యెషయా గ్రంథం 51 యెషయా గ్రంథం 51 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 51 14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. ఇంకొక వాక్యాన్ని కూడా చూపెట్టిన తరువాత నేపథ్యంలోనికి వెళదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం 11వ వాక్యంలో ఉన్న ఒక భాగాన్ని 10వ వాక్యం 11వ వాక్యంలో కూడా చివరి మాటలు మాత్రమే. అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. మీరు ఏ ఏ ప్రాంతాల నుంచి అయితే ఈ గుడారాల పండగకు వచ్చారో, ఏ ఏ గ్రామాల నుంచి ఈ గుడారాల పండగలకు వచ్చారో, మీరు బయలుదేరేటప్పుడు, మీరు సంసిద్ధమవుతున్నప్పుడు, ప్రయాణానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు మీ ప్రాంతాల్లో వాళ్ళు, మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఎగతాళి చేశారు, అపహసించారు. 11వ వాక్యం, కృంగిన మనస్సుతో వారు యెరూషలేముకు వచ్చారు. ఎందుకు వచ్చారు? పస్కా పండుగకి వచ్చారు. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఈ మార్చి మాసానికి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం, కృంగిన మనస్సుతో ఉన్నది త్వరగా విడుదల పొందును. నాకు బాగా గుర్తు, సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2020 ప్రామాణికంగా చెప్పాలంటే చెప్తున్నాను. 2020వ సంవత్సరం రేపు గుడారాల పండుగ ప్రారంభిద్దామనగా బుధవారం రోజున ఈ వేదికనంతటినీ ప్రార్థనతో ప్రతిష్ఠించి వచ్చిన ప్రజావాహిని అంతా, ఈ గ్రౌండ్ అంతా ప్రేయర్ వాక్ చేస్తాం. ఆ సందర్భంలో హైదరాబాద్ నుంచి కొంతమంది మిత్రులు ఫోన్ కాల్ చేసి చెప్పారు, పాస్టర్ గారు, ఇవాళ అమిత్ షా గారిది గొప్ప బహిరంగ సభ హైదరాబాద్లో, కానీ కరోనా అనే ఒక వ్యాధి మనుషులు తాగితే, గాలి తాగితే వచ్చేస్తుందని చెప్తున్నారని
మోడీ గారు అమిత్ షా గారిని ఆ సభ ఏర్పాటు చేయకుండా వెనక్కి వచ్చేయమన్నారని. అది 2020 మార్చి నెల ఈ ప్రారంభ రోజులు. ఇప్పటికీ 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో అందరూ కృంగిపోయారు, అన్ని వ్యవస్థలు కృంగిపోయాయి, అనుబంధాలు కృషించిపోయాయి, వ్యాపారాలు క్షీణించిపోయాయి. ఏ ఒక్కరు బాగున్నాము అని మనస్ఫూర్తిగా చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు కాల మాన పద్ధతులు పరిస్థితులను బట్టి దేవుడు తన ప్రజలకి వాగ్దానాలు అనుగ్రహిస్తూ, ఎక్కడ సత్యమార్గంలో క్రీస్తు సరళతలో నుంచి కుడి అడవులకు త్రొట్టిల్లిపోకుండా సంబరమైన వాగ్దానాలు అనుగ్రహించి సంతోషంగా నడిపిస్తున్నారు. వాళ్ళెవరో చెప్తే విని కాదు, కానీ ఈ సంవత్సరం పాటలను ముందుగానే రాసేసాం. విధి రాసిన విషాద గీతాన్ని నా ప్రభు దయ చూపినందువల్ల కరుణించే దేవునిగా ప్రత్యక్షపరుచుకుంటానన్నారు కనుక యేసు నామములో ఈ వ్యాధి ఈ భూమి మీద నుంచి సమసిపోవునుగాక. హల్లెలూయా. సంబరమైన వాగ్దానాలతో ఆ పరిస్థితులన్నింటినీ ప్రభు నాట్యముగా మార్చారు. ఎంత విపరీతమైన పరిస్థితులు ఎదురైనా గుడారాల పండగకి ఆటంకం లేకుండా ప్రభు ఆయన బాహువుని చాపి ఇలా జరిగిస్తూ ఉన్నారు. ఈ నెల ఇక ఇంతటితో ఈ పీడ విరగడైపోయేటట్లుగా ప్రభు చెప్తున్నారు. ఎవరెవరైతే కృంగిపోయారో, ఏ పరిస్థితుల్లో మీరు కృంగిపోయారో వాళ్ళందరికీ త్వరగా, వాస్తవంగా ఏదైనా ఒక నష్టం జరిగింది, ఇబ్బంది కలిగిందంటే నిదానంగా అన్నీ సర్దుకుంటాయిలే. ఎలాగా నిదానంగా అన్నీ సర్దుకుంటాయిలే, తొందర ఎందుకు, నిదానంగా అన్నీ చక్కబడతాయిలే. నిదానం కాదు, మనం చాలా స్పీడ్గా ఉన్నాం. సెల్ ఫోన్లు 2G నుండి 3Gకి వెళ్ళారు, 3G నుండి 4Gకి వెళ్ళారు, 4G నుండి 5G, రేపో మాపో 6G. నువ్వు ఎన్న చేయి, పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమైంది, జీవితాన్ని శాంతం నాశనం చేసుకోవడానికి ఏ జీ అయితే ఏమైంది. అంటే వేగం. దైవజనులు స్వర్గీయ యేసన్న గారికి 1992 నవంబర్ 20వ తారీఖున మొట్టమొదటి విదేశీ ప్రయాణం. దక్షిణ కొరియా. జోసెఫ్ స్టాలిన్ గారు, యేసన్న గారు వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఆయనకు అదే మొదటి విమానం ఎక్కడం మహాభాగ్యం ఆయనకి. రాత్రి ఎక్కారు విమానం. ఎక్కిన దగ్గర నుంచి కిటికీకి 2వ సీట్ అంట అయింది. కిటికీలోంచి చూస్తాడంట, విమానం అంతా చూస్తాడు, అసలు వెళ్తుందా లేదా అని చూస్తాడంట. వాళ్ళు ఏం పెట్టినా తినట్లేదంట. కృతజ్ఞతతో ఆనంద బాష్పాలు రాల్చుకుంటూ రాత్రంతా మెలకుతూనే ఉన్నారట. ప్రక్కన కూర్చున్న ఒకడు దొబ్బోడు, దొక్కముక్కలాగున్నాడు. కూర్చున్నది మొదలుకొని ఛై దరిద్ర విమానాలు, ఛై విమానం వ్యవస్థ నాశనం అయిపోయినా, ఛీ చిచ్చి అని చాగురింతం పట్టాడు. ఏంటి చాగురి ఛీ చిచ్చి. మరలా యేసన్న గారిని అడిగాడంట, ఏంటి ఏడుస్తున్నావు, కడుపు నొప్పిగా ఉందన్నాడంట. కడుపు నొప్పి కాదండి, ఇది కృతజ్ఞత అన్నాడు. కృతజ్ఞత అంటే కంట్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి?
నీకు అర్థం కాదులే బాబు. అయినా ఎక్కింది మొదలుకొని చాగురింతం బట్టావు ఏంటి సంగతి అన్నాడంట ఆయన్ని. చెన్నై నుంచి సౌత్ కొరియా వెళ్ళాలంటే 8 గంటలు ప్రయాణం సముద్రం మీద. ఒకప్పుడు సూపర్ సోనిక్ విమానాలు ఉండేవి. ఆ శబ్దానికి పక్షులు చచ్చిపోయి అంతరించిపోతున్నాయి. ఆ శబ్దానికని సూపర్ సోనిక్ విమానాలు బ్యాన్ చేసింది ఐక్యరాజ్య సమితి. అయితే అది కనుక ఎక్కితే 3 గంటల ప్రయాణం. త్వరగా వెళ్ళిపోయాం, టైం వేస్ట్. ఏసన్న గారు అడిగారంట, ఇప్పుడు మనం 12 గంటలకు ఎక్కాం, నువ్వు చెప్పినట్టు సూపర్ సోనిక్ విమానం ఎక్కితే 3ంటికి దిగుతావు, దిగి అంత కొంపలు మునిగిపోయే పనులు ఏమున్నాయి నీకు అక్కడ? ఉదయం 6ంటికి దిగి పాశుమొహం కడుక్కొని కాఫీ దాకా ఆఫీస్కి వెళ్ళచ్చు కదంటే, ఛీ అంటే స్పీడు. ఆ మధ్య ఆ కుటుంబం బుడ్డోడికి అన్నప్రాసన తీసుకొచ్చారు. వాడికి ప్రార్థన చేసి అన్నం ముట్టిద్దామంటే వాడు నోరు తెరవట్లే, ఏడుస్తున్నాడు. ఈలోగా ఆ ఇల్లాలు వాడికి ఏం అలవాటు చేసింది, సెల్ ఫోన్లో ఏదైనా బొమ్మ చూపెడితే వాడు నోరు తెరుస్తాడు. అందుకని వాడికి ఏదో ఓపెన్ చేసి ఆడ చేతిలో పెట్టి, పాస్టర్ గారు ఆ నోరు తెరుస్తాడు, గమ్మునే నోట్లో కుక్కన్నాను. వాడు ఎంతకీ నోరు తెరవట్లా. నోరు తెరవకపోగా వాడికి సెల్ ఫోన్ పెట్టించింది వాళ్ళ అమ్మగారు. అది కొంచెం నెట్ వీక్ అయి బఫర్ అవుతా ఉందా. వాడు పొట్టి బుడంకాయ 6-7 నెలలు ఆడికి. చూశాడు కొడుతున్నాడు దాన్ని, త్వరగా ఓపెన్ అవ్వే అని. ఆడికి కూడా తెలిసిపోయింది త్వరగా ఓపెన్ అవ్వట్లేదు. స్పీడు ప్రతిదీ స్పీడే. నిన్నెవరో దైవజనులు చెప్పారు, సాగర్ అనుకుంటాను, అక్కడెవడో మతోన్మాదులు కొడుతున్నారని ఉత్తరం రాశారంట ఇక్కడికి. అది 15 రోజులకు వచ్చిందంట. ఇక్కడి నుంచి ఉత్తరం రాస్తే 15 రోజులకి వెళ్ళి ఈ లోపల కాళ్ళు చేతులు ఎరగొట్టారు అక్కడ. అందుకనే తపాలా వాళ్ళు ఏం చేశారు, స్పీడ్ పోస్టు, అంతా స్పీడు. అందుకే మన దేవుడు కూడా అప్డేట్ అయిపోయి కృంగబడిన వారిని త్వరగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రాత్రితోనే నా దేవుడు విడిపించును గాక. ఈ రాత్రితో ఎవరు క్రియ చేయలేని ఈ రాత్రి నా తండ్రి గొప్ప కార్యాలు ప్రారంభించును గాక. త్వరగా కృంగుబాటు, కృంగిపోవడం, కృషించిపోవడం, ఇన్ ఇంగ్లీష్ డిప్రెషన్, లోన్లీనెస్, డిప్రెషన్. కారణం ఏంటి? మెడికల్ టర్మినాలజీలో ఈ మెదడులో సెర్టోనిన్ అనే ఒక రసాయనం మెదడులో ఉత్పత్తి అయ్యి మెదడుని మందగింప చేస్తుందట సెర్టోనిన్. ఇక ఎప్పుడైతే ఆ రసాయనం ఉత్పత్తి అయ్యి మెదడును కాస్త మొద్దుబారిపోయేటట్టు చేస్తుందో ఇక మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈ 2 సంవత్సరాల్లో అస్సలు కరోనా నా జోలు రాలేదని వాళ్ళు చెయ్యొద్దండి. దండం పెట్టి దండేయాలి మీకు, భాగ్యవంతులు. ఆల్మోస్ట్ అందరికి వచ్చేలేదంట. మీ తెలదు, బాడీలు మామూలు బాడీలా. డాక్టర్లు గుప్పిడి జీడిపప్పు తినరా అంటే డబ్బాలు మెక్కేశారు. ప్రపంచంలోని జీడిపప్పు అంతా అంతరించిపోయింది, కిస్మిస్ అన్నీ అంతరించిపోయాయి. ఇక కొత్త సృష్టి తయారు గ్రహాంతరవాసుల దగ్గర కొనాల్సి వస్తుందేమో. ఇక గత సంవత్సరం తెల్లవారితే నా పుట్టినరోజు. అప్పటికే 4-5 రోజులుగా నాకు బాగా బలహీనంగా ఉంది. పిల్లలు టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని తెలిసింది.
సరే 6 రోజులు ఇబ్బంది పడ్డాం. అప్పుడు పిల్లలు డాక్టర్లు చెప్పింది ఏంటంటే, కొంతకాలం మీరు బ్లడ్ థిన్నర్ వాడాలి. రక్తం, ఈ కరోనా వచ్చిన వాళ్ళకి రక్తం చిక్కబడిపోతుంది, హార్ట్కు తన్నేస్తుంది, చచ్చిపోతారు. 100కి 99 మానిటర్ కొంచెం పెంచండి, నేను బలవంతంగా అరుస్తున్నాను. 100కి 99 ఆ బ్లడ్ థిన్నర్ వాడాలన్న సంగతి తెలియక 99 చచ్చిపోయారు. యేసన్న గారు ఈ కానుకలు బట్టే సంచితో, రే రమేష్ 4 చొక్కాలు గుర్తించుకురారా అన్నాడు. కానుకలు బట్టే సంచితో. ఎందుకు మీరు తెల్ల చొక్కా వేస్తారు కదా? ఇదే గుడారాల పండగ టైంలో ఆయనకు ఆరోగ్యం బాగలేదు. అది కాస్త ఆ కానుకలు సంచులు వచ్చి కాఫీ కలర్లో కొంచెం డార్క్ కలర్ ఉండేది, గళ్ళగళ్ళగా. కారణం ఏంటంటే ఆయనకి ఉన్న ఆ బలహీనతను బట్టి ఒళ్ళు జలజలగా ఉండేది. జస్ట్ అట్లంటే తొక్క కొంచెం అట్లా లెగిసిందంటే కుళాయి తిప్పినట్టే కారిపోయేది రక్తం. ఎంత దూది గట్టిగా పెట్టినా అయ్యేది కాదు. అప్పట్లో ఆయనకి బ్లడ్ థిన్నర్ వాడారు, రక్తం కొంచెం చిక్కబడ్డానికి, ఆయనకి చిక్కబడ్డానికి. కరోనా వైరస్ వలన చిక్కబడకూడదు, పలచబడాలి. అందుకు ఒకవేళ నేను ఎక్కడ పడితే అక్కడ గీకేస్తున్నాను రా, తెల్ల బట్టలన్నీ పాడైపోతున్నాయి. ఈ కానుకలు సంచి అయితే కొంచెం మెరూన్ రెడ్ కలర్లో ఉంటుంది కనుక కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది, కొంచెం చూసేవాళ్ళకి బాగోదు, చాలామంది వస్తున్నారు కదా అని. అది కారణం. మనిషి ఎందుకు కృంగిపోతున్నాడు? అసలు ఈ మెదడులో ఆ రసాయనం ఎందుకు లీక్ అవుతుంది? అది ప్రాముఖ్యం. అందరూ సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తూ వెళ్ళాలి. ఇది కదా దేవుడు కోరుకునేది. మరి 2018 కేవలం డిప్రెషన్తోనే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టు లెక్కలు. కేవలం డిప్రెషన్. ఎందుకు కృంగిపోయావంటే ఏదో చెప్తారు. చిచ్చి, ఇది కూడా కృంగిపోయే సందర్భమేనా? ఇది కూడా కృంగిపోయే పరిస్థితేనా అంటే చెప్పడానికి నీకు బాగానే ఉంటుంది, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అది కృంగిపోయే విషయమా లేకపోతే సంతోషంగా పళ్ళెకిలించే సమయమా అనేది. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి రూఢిగా చెప్తున్నాను, యేసు నామములో కృంగిపోయిన ప్రతి ఒక్కరిని నింగి మట్టుకు లేవనెత్తబోతున్నాడు నా తండ్రి ఈ రాత్రి. హల్లెలూయా! చెప్పాలి గట్టిగా, హల్లెలూయా! ఆ రోజుల్లో, హిజ్కియా రోజుల్లో పస్కా పండగ కోసం కరపత్రాలు, గోడ పత్రికలు సామాజిక మాధ్యమాల్లో అప్డేటెడ్గా చెప్తున్నాను, సమాచారం వెళ్ళింది. దేవుని బిడ్డలందరూ సిద్ధపడుతున్నారు, వెళదాం 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 అని. పక్కింటి వాళ్ళు అడిగారు, వదినా ఎక్కడికి రెడీ అవుతున్నావు? ఈ వదినలో ఆడబడుసులబ్బా చుమ్మాంటూ బయలుదేరితే వచ్చి పక్కలో ముళ్ళలాగా, వదినా ఎక్కడికి? మేమా గుడారాల పండగకి వెళుతున్నాం. అవసరమా? అవసరమా? అక్కడ రష్యా ఉక్రెయిన్ కొట్టుకు చేస్తుంటే అవసరమా? రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటే మనకేంటైందే? మనకేమైంది? మనం వెళ్ళొచ్చు కదా. పైగా రైలు బండి కూడా వేశారు. ఇప్పుడు అవసరమా? తల్లి ఒమిక్రాన్ వచ్చింది, పిల్ల ఒమిక్రాన్ వచ్చింది, మనవరాలు వచ్చిందంట రేపు జూన్ నెలలో. అవసరమా? మనవరాలు వచ్చినా ముని మనవరాలు వచ్చినా మేము వెళ్ళాల్సిందే. నిజం చెప్పండి,
మీరు ఈ గుడారాలకు పండగ బయలుదేరి వచ్చేటప్పుడు మీ బంధువులు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీకు నెలవైన వాళ్ళు కానీ ఏమీ ఆటంకపరచకుండా పళ్ళు పూలు కొనిపెట్టారు మీకు వెళ్ళమని. ఏమ్మా సహోదరి, మీ ఆయనకి చెప్పే వచ్చావా? పుట్టింటికి వెళ్తానని గుడాల పండగకు వచ్చావా? ఏదో నవ్వారంటే ఏదో మ్యాటర్ మాట్లాడారు మీరు. ఏం చెప్పారో తెలీదు. పస్కా పండుగకి వెళదామంటే హేళన చేసేవాళ్ళు ప్రక్కన, అవమానించేవాళ్ళు ప్రక్కన, చిన్న చూపు చూసేవాళ్ళు ప్రక్కన, చేతిలో చిల్లుగవ్వు లేదు కానీ వెళ్తున్నారు అక్కడికి. భయంకరమైన మాటలు. అలాగని దేవుని ప్రజలు పస్కా పండుగకి వెళ్లకుండా ఆగిపోయారా అంటేనా? కృంగిన మనస్సుతో కుటుంబాలుగా బయలుదేరి పస్కా పండగకి వెళ్ళిపోయారు. గడిచిన 2 రోజులు కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు. కొంతమంది ఇవాళ రేపు ఉండి వెళ్ళబోతున్నారు. వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళైనా, రేపు వెళ్ళబోయే వాళ్ళైనా, దూరాన సమీపాన మీరెక్కడున్నా సరే, ఈ 45వ గుడారాల పండుగ ఓ ప్రత్యేకమైన అనుభూతిని మీ జీవితాల్లో మిగల్చబోతా ఉంది. హల్లెలూయా! చెప్పాలి సంతోషంగా, చెప్పాలి ఉత్సాహంగా. ఎందుకు కృంగిపోతారు? ఎందుకు కృషించిపోతారు? అటుగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఓ సహోదరి ఉంది, శారీరకంగా బలహీనం అయిపోయింది, కృషించిపోయింది, వీక్ అయిపోయింది. అడిగామనుకోండి, 4 పిల్లల్ని కన్నాను, నాకు ఇంక ఓపిక ఎక్కడ ఉంది? కృంగిపోయింది, కృషించిపోయింది, పిల్లలు కనింది గనక. నువ్వెందుకు కృంగిపోయావమ్మా? సంతానం లేదని కొట్టుపోద్దానని కనబడ్డ ప్రతి ఒక్కరూ అంటా ఉన్నారు. విని మానసికంగా కృంగిపోయాను నేను. ఇవాళ ఉదయం 9 నేను ప్రార్థనకు వద్దామని చెప్పి పైనుంచి దిగి వస్తూ ఉన్నాను. మెట్లు దగ్గర రమారమి ఒక 5 ఆడపిల్లలు, అంటే సహోదరులు, చేతులు అరటిపండ్లు పెట్టుకొని నుంచొని ఉన్నారు. ఎమ్మ నుంచొని ఉన్నారన్న. సంతానం లేదయ్యా, నిందలు అనుభవిస్తున్నాం, ప్రార్థించి. మరి వాళ్ళు అందరూ ఒక ఊరోళ్ళు కాదు. అందుకే నా తోడు సేవకులకు చెప్పాను, జనంలోకి వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ రాత్రి ఉపవాసం కనుక మనం అందరం వేదిక మీద నుంచొని రాత్రి 12 అయినా 1 గంట అయినా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామంటే వాళ్ళందరూ చేద్దాం అన్నారు. ఇదొక ఎత్త. ఈ 3 రోజుల్లో రమారమి 100 మంది పిల్లలకి పేర్లు పెట్టాను. నేను ఒక్కడనే 100 మందికి పెడితే రాజు పాస్టర్ గారు, ఇప్పుడు రమేష్, అలాగే అప్పుడు గత సంవత్సరం ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడారు. ఈ సంవత్సరం మీరు కవిగిట్లో బిడ్డతో వస్తారు. నేను ఒక్కడనే 100 మందికి పేర్లు పెట్టాను. దేవుడు అద్భుతాలు చేయరా? చేస్తారు. ఎక్కువ మంది పిల్లలకు కనింది కృంగిపోద్ది. అసలు సంతానం లేని సహోదరి ఉందంటే నిందల అవమానాల చేత కృంగిపోతా ఉంది. తిన్నాను, వంట పట్టట్లేదు. ఇప్పుడు నేను ప్రార్థనకి వస్తూ ఉంటే సాయంత్రం 6 గంటలకి ఒక సహోదరుడు బస్తాడు కొబ్బరి నూనె సీసాలు తెచ్చాడు, పారాచూట్లు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను మందిరంలో వ్యాపారం పెడతాను, మందిరంలో ప్రార్థన నమ్ముతావా? కాదండి, మా వాళ్ళు మేమందరం మత్స్యకారులమే, వేట సరిగ్గా ఉండట్లేదు. ప్రార్థన చేస్తే వేటకి వెళ్ళేటప్పుడు మా బోట్ల మీద ఈ కొబ్బరి నుంచి చల్లి ప్రార్థన చేసుకుని వెళ్తాం. ఓ అలాగా. ఇవాళ ఉదయం మన సహోదరి అన్నట్లు మీకు అందరికీ గుడ్లు అందుతున్నాయా? గొంతుకు అడ్డం పడి చెప్పట్లేదా? లేకపోతే నిజంగా అందట్లేదా? అందుతున్నాయా? తణుకు ఫని అన్న ఇవాళ సహోదరితో మాట్లాడుతున్నప్పుడు సహోదరి అంది, అన్న ప్రార్థన చేయండి పౌల్ట్రీస్ కోసం. 2 సంవత్సరాలుగా, కొంచెం ప్రామాణికంగా 2 సంవత్సరాలు కరోనా వల్ల
యెషయా గ్రంథంలో ఉంది, నైలు నదిలో చేపలు పడ్డానికి వెళుతున్న జాలర్లు వేట లేక కృంగిపోయారట. నేను ఎప్పుడు బాబురావు గారిని అడుగుతూ ఉంటాను, రమారమి వాళ్ళ బోట్లన్నీ మేమే సేవకులు ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు సమాచారం అడుగుతూ ఉంటాను, అన్న ఎలా ఉన్నాయి. బాగా పరిచయం కనుక మిగతా వాళ్ళ కోసం ప్రార్థన చేయట్లేదని కాదు, క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. మా మట్టుకు, మా ఊహకు తెలిసినంత మట్టుకు యాజక ధర్మాన్ని నెరవేర్చడంలో ఎక్కడ వెనకంజ వేయము. స్తోత్రం చెప్పు గట్టిగా. ప్రామాణికంగా 2 సంవత్సరాలు కృంగిపోతున్నాం. చాలామంది బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, మీరు చాలా సంతోషం, మీరు కూడా అలా పనికి రావడం చాలా సంతోషం అన్న వెంటనే ఏడుస్తున్నారు. ఇది ఆనంద బాష్పాలంటే కాదు, మా బాబాయ్ చచ్చిపోయాడుగా అంటే ఇదొక డిప్రెషన్. పరిశుద్ధ గ్రంథంలో అసలు మనుషులు ఎందుకు కృంగిపోతున్నారు? ఇక కృంగిన వాడు ఇక అలాగే దిగజారిపోవడమేనా? నేను ప్రామాణికంగా 2 సంవత్సరాలనే చెప్తున్నా. ఒకవేళ 7 సంవత్సరాలుగా మీరు కృంగిపోయి ఉన్నారేమో. పరిస్థితుల ప్రభావాలు, మీకున్న సమస్యలు అలాగే కుంగదీసి అధోపాతాలకు తీసుకెళ్తున్నామో. ఈ రాత్రి సజీవుడు సర్వోన్నతుడైన నా తండ్రి కృంగబడిన వారందరినీ త్వరగా విడుదల కలుగు చేసి పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. విశ్వసించిన వారందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. ఎందుకు కృంగిపోతున్నావు? మొదట కొన్ని అవుట్లైన్స్ చెప్తాను. ఒకటి, తలంచాల్సిన విషయాలను తలంచట్లే. అనవసరమైన విషయాల్ని పదే తలంచుకుంటున్నాం. అది తప్పు. మీకు తెలిసిన మాట ఒకటి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను, అది ఇప్పుడే మొలిచింది. ఇదిగో నేను ఇప్పుడే చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలిచింది. ఎప్పుడు? పైవాక్యానికి వెళితే, మునుపటి వాటిని తలంచకండి, పూర్వపు సంగతులు అస్సలు జ్ఞాపకం తెచ్చుకోమాకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను, అది 5వ తారీఖు మార్చి నెల 2022 ఇప్పుడే నా తండ్రి మీ జీవితాల్లో ప్రారంభించారు. విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం, విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 20-21. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని. అందుకే కృంగిపోతున్నావు. ఎవరు జ్ఞాపకం చేసుకోమన్నాడు? వాటిని అవి జ్ఞాపకం చేసుకుంటున్నంత కాలం కృంగిపోతావు, కృషించిపోతావు. ధైర్యం తెచ్చుకో. నీ దేవుడైన యెహోవాను బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. మరలా చదువుతారు, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని. వేటిని అనే తర్వాత చెప్తాను. నాలో కృంగి ఉన్నది, ఓకే, అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా. దేన్ని? ఏంటో మర్మంగా మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని డైరెక్ట్గా చెప్పిసావాడు ఒక్కొక్కడు. నువ్వంటే నాకు అది తెలుసా, ఇది తక్కువ తిందా, నాకు కూడా నువ్వంటే చాలా. అది ఏది? ఒకడు ఆ వెనక నుంచి విని చెప్పుతో కొడతా. రే
అదంటే నీకేంటి చెప్పు. తనకు తెలుసులేండి, నాకు ఇక టెన్షన్గా ఉంది. నీకెందుకు సార్ టెన్షను? మరి అది ఇది ఇదంటే ఏంట్రా అదే? ఈయనున్నాడే మహానుభావుడు, వాడు కాదు, విలాప వాక్యాల వ్యక్తి. వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడంతా నాకు ఆశ పుట్టుచున్నది. నాకు కృంగిపోతున్నాను వాటిని జ్ఞాపకం చేసుకుంటే. అయితే వీటిని జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ నాకు ఆశ పడుతుందండోయ్. ఏమని ఆశ? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఆయన ఎడతెగక నిలుచుచు ఉన్నది. మనము నిర్మూలము అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యము పుట్టుచున్నది. దీనిని జ్ఞాపకం చేసుకుంటే ఏమో ఆశ పుడుతుంది, వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఏమో వేటిని మైన్యూట్ డిఫరెంట్, ఆ వ్యత్యాసం. వెనకున్న వాటిని మరచి, కొనసాగించని వాక్యాన్ని, వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికై నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమా. చెప్పదే మందా, చెప్పు గట్టిగా. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగములను సమస్తమా, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏది మర్చిపోకూడదో, ఏది మర్చిపోవాలో సెన్స్ ఉండాలి. అది తెలియకపోతే కృంగిపోతావు. విలాప వాక్యాల్లో జస్ట్ మీకు 9వ వాక్యం నుంచి వస్తా, పై నుంచి వచ్చినా పర్లేదు అనుకోండి. 3వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు. మరి విచ్చలవిడిగా ప్రవర్తిస్తే కంచేయడా? మరి నీ మనస్సు కోరుకున్నట్లుగా సందు చివరికి వెళ్తే కంచేయడా? ఆయన విచ్చలవిడిగా వేషం నా వీధిలోకి వెళ్తే దేవుడు కంచేయడా? ఏదైతే చూడొద్దంటామో అక్కడికి వెళ్ళి గుడ్లు మెటకరిసి చూస్తా ఉంటే కంచేయడా? ఆయన ఉదయం రాజు పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ పాస్టర్ గారు. ఏ సందర్భాల్లో ఏ పండ్లు తినాలో వాళ్ళకి తెలిసి ఉండాలి. నేను ఈ మధ్య అదే వర్తమానం రాజమండ్రిలో కూడా చెప్పాను. ఏంటంటే కళ్ళు దేవుడిచ్చిన మహాభాగ్యం మనకు. ఆదాము హవ్వలను సృష్టించక మునిపే దేవుడు జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్లు చేశాడు, ఉన్నాయి. అలాగే మంచి చెడులను తెలివినిచ్చే చెట్లు ఉన్నాయి. అలాగే వారికి ఆహారానికి సంబంధించిన ఫలాలు ఇచ్చే చెట్లు ఉన్నాయి. అప్పటికి ఆదాముని హవ్వను సృష్టించలేదు. ఈ 3 రకాల చెట్లు ఉన్నాయి. దేవుడు ఒక సర్టన్ పీరియడ్ నిర్ణయించి పెట్టాడు. ఆ సందర్భంలో దేవుడే వాళ్ళకి ఇస్తారు, తినమని చెప్తారు. మన వాళ్ళకి తొందర ఎక్కువ. మరి రోజు ఆ చెట్ల మీదుగానే తిరుగుతున్నారు, ఆ చెట్ల మీదుగానే వెళుతున్నారు. ఏ రోజు ఏ టెన్షను లేదు. కారణం ఏంటో తెలుసా? లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ కండ్లకి ఒక పొర పెట్టాడు. ఒక పొర. వాళ్ళిద్దరు దిగంబరులుగా తిరుగుతున్నా సిగ్గంటే ఏమిటో తెలియకుండా ఉండేటట్లుగా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఒక సందర్భం వచ్చాక వీళ్ళు దేవుడు చెప్పిన మాటని జాగ్రత్తగా విని ఆజ్ఞను కనుక పాటించుంటే 2023లో రండి కమాన్, ఈ మంచి చెడులిచ్చే తెలివినిచ్చే చెట్టు పళ్ళు తినండి. 2025లో కమాన్ 2 పరీక్షల్లో నెగ్గారు కనుక జీవవృక్ష ఫలాలు తినండి. ఇక యుగాయుగులు బతుకుంటారు. ఈలోగా వాడు వచ్చాడు, దొంగ సచ్చినోడు వచ్చి, అక్క దేవుడు ఈ చెట్టు పండు తినద్దన్నాడా? అక్క ఏం చెప్పాలి? తమ్ముడా, మీ బావలేడురా? మీకు ఇట్లా చెప్తే కానీ మ్యాటర్ రీచ్ అవ్వదు. మీకు మీ బావలేడురా, కమ్మటి కాఫీ ఇస్తా. అరే నాగరాజా,
అయ్యో నాగరాజు అనే పేరు ఎవరికన్నా ఉందేమో ఇక్కడ. రాజా రాజా కూర్చో, మీ బావ వస్తాడు. ఆ డీటెయిల్స్ నాకు తెలియదురా, మీ బావ వచ్చాక అడిగి తెలుసుకుందామని చెప్పాలనా? అధిక ప్రసంగం మీకు ఆ సంతతే కదా. అందుకే పేతురు అన్నారు, స్త్రీలు ప్రసంగాలు చేయమాకండి, మీ ప్రవర్తనను బట్టి మీ ఆయన్ని రక్షించుకోమన్నాడు. ఈవిడ అందే, అట్లే లేదు, తినద్దన్నాడు, చచ్చిపోతానా? వాడు అన్నాడు, నో, మీరు దేవుళ్ళు అయిపోతారు, మీరు దేవతలు అయిపోతారు. అప్పుడు ఎంత దేశ భాషలందు తెలుగు, అప్పుడు ఆ స్త్రీకి కంటికి రమ్యముగాను అందముగాను కనిపించింది. అప్పటి వరకు లేదు ఆవిడికి. ఎప్పుడైతే వీళ్ళు ఈ పండ్లు తిన్నారో, జగన్నాటక సూత్రధారి అని దేవుడు ఏం చేశారు తెలుసా? నేను లేనప్పుడు దరిద్రులు జీవవృక్ష ఫలాలు కూడా తినేస్తారేమోనని పాపం చేసిన వాడు దీర్ఘాయువుతో బ్రతకూడదు. పాపం చేసిన వాడు దీర్ఘాయువుతో బ్రతకూడదని చాలిక వాళ్ళ పండు తిన్న వెంటనే ఏమైనా పొరలు. అందుకే చెప్పింది లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇక వీళ్ళని ఏదేను నుంచి వెళ్ళగొట్టి ఏదేను తోట అంతటికి కంచేయలేదు. తూర్పు దిక్కుననున్న జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు ఆ రూట్లో ఉంది చూడండి, ఆ మార్గానికి అగ్ని జ్వాలలు కంచి పెట్టాడు. బతకూడదు, తప్పుడు పని చేసినవాడు బతకూడదు. అది మనకు తెలిసి ఉండాలి. ఏవి జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి జ్ఞాపకం చేసుకోకూడదు. ఆ మధ్య ఒక సహోదరి వారం రోజులుగా దిగులు చేత కృంగిపోతుందంట. చుట్టుప్రక్కల ఉన్న విశ్వాసులు పెద్దయ్య గారితో చెప్తే వెళ్ళాడట. ఆ బ్రదరు ఎస్ఎన్ గారు, నాకు ఆఫీస్ టైం అయింది, చిన్న ప్రార్థన చేయండి, నేను వెళ్తానని వెళ్ళిపోయాడు అన్నాడు. ఆయన వెళ్ళాక స్టార్ట్ చేస్తుందంట ఏడుపు. ఏంటమ్మా అన్నారంట. ఏదో తెలియని దిగులండి. తెలియని దానికి ఎందుకు దిగులు పడడం? తెలిసాక దిగులు పడవచ్చు కదా. దాని అర్థం ఏంటంటే రసాయనం ఎక్కువైంది మనిషికి. ఏమెక్కువైంది? బుర్రలో రసాయనం ఎక్కువైంది. సాతాను గారు కలుగు చేసే డిప్రెషన్. చదువురా 7వ వాక్యం. ఆయన నా చుట్టూ కంచి వేసి ఉన్నాడు. 8వ వాక్యం. నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడ. నేను విచ్చలవిడిగా తప్పుడు పనులు చేస్తుంటాను, నా ప్రార్థన వినమంటే ఎలాగా? 8. నా ప్రార్థన వినబడ. 9. ఆయన నా మార్గములకు అడ్డుగా చెక్కుడు రాళ్ళు కట్టి. 10. నా ప్రాణములకు ఆయన పొంచుమని. ఎలుగుబంటి వలె. ఎవడు రైడా? దేవుడిని ఎలుగుబంటి అంటున్నాడు చూడండి. అర్థమవుతుంది మీకు? దేవుణ్ణి దేంతో పోల్చాడో చూడండి. ఆయన నా కంటికి, ఎవడైనా పోలిస్తే శూరుడో ధీరుడో సుకుమారుడో లేకపోతే ప్రభాకరుడో అని పోల్చాలి, కానీ ఎలుగుబంటి అంట. ఆయన బాధలు అట్లాంటి ఉన్నాయి. మరి 11. నాకు త్రోవ లేకుండా నా అవయవములను 12. విల్లు ఎక్కుపెట్టి నా బాణం గురిగా. 13. తన అంబుల పొదిలో బాణాలన్నీ. 14. నా వారందరికీ నేను 15 చేదు వస్తువులు నాకు తినిపించి. మాచిపత్రి ద్రావకము చేత నన్ను. ఎంతంత జీడిపప్పు తినేవాడిని, ఎంతంత బాదం పప్పు తినేవాడిని. ఇప్పుడు ఏం పెట్టాడు నాకు? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఆయన కృంగిపోవడానికి కారణం వినండి. కొంతమంది గతములో అనుభవించిన దరిద్రతని తలంచి 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 ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించరు. కొంతమంది భవిష్యత్తులో నేను ఏమైపోతానో ఆలోచించి ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించరు. కొన్ని రకాలు, కొన్ని జన్మలు ఉంటాయి. కొన్ని జన్మలు వేటిని మర్చిపోవాలి, వేటిని జ్ఞాపకం చేసుకోవాలి. అది తెలియకపోతే కృంగిపోతావు. చాలాసార్లు చెప్పున్నాను నేను. ఒక అతను జాలీగా హ్యాపీగా కారు తోలుకుంటూ పాట పాడుకుంటూ కారులో వెళుతున్నాడు. చాలా సంతోషంగా వెళుతున్నాడు. అకస్మాత్తుగా ఒక సందులో నుంచి దున్నపోతు వచ్చింది.
దున్నపోతు రావడం సాచి బ్రేకు తన్నాడు. మొత్తం మీద పెను ప్రమాదం నుంచి దేవుడు తప్పించేశాడు. మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, మెలకుతో వెళ్ళాలి. మనోడు ఏం చేశాడు? ఆ కీడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సందులో నుంచి వచ్చింది, ఏ రూపంలో వచ్చింది, ఆ దున్నపోతున్న రోడ్డు మీదకి పంపించినోడు ఎవడని బండి తోలుతూ ఈ బయట ఉన్న డోరుకున్న అద్దం ఉందే, అద్దం చూస్తా పోతున్నాడు. ఇది దాటిపోయిన ప్రమాదాన్ని, దాటిపోయిన గండాన్ని అద్దంలో చూస్తా వెళ్తూ ఆగున్న లారీ కిందకి వెళ్ళి సచ్చి ఊరుకున్నాడు. వెనకున్న వాటిని మర్చిపో. 2022 మార్చి 5వ తారీఖు వరకు ఇదిగో విలాప వాక్యం 3వ అధ్యాయంలో ఈ వాక్యాలన్నీ మీ జీవితంలో జరిగేవేమో మర్చిపో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను. విశ్వసించిన వారు నా దేవుని మహిమ కలిగిన కార్యాలు అనుభవించుదురుగాక. 2 ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తాం? ఇదే విలాప వాక్యాలు 2:9. ఇదే విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను. పట్టణపు గవునులు భూమిలోకి కృంగిపోతున్నాయి. దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టి పొడి చేసింది. దాని రాజును అధికారులను అన్యజనుల్లోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం లేదు, యెహోవా ప్రత్యక్షత లేదు. ఆత్మీయులు ఎందుకు కృంగిపోతున్నారంటే, నేను అక్కడ మీకు చెప్పదలిచింది, పట్టణపు గౌనులు, పునాదులు, ప్రాకారాలు భూమిలోకి కృంగిపోతున్నాయి. అసలు పునాది ఎందుకు వేస్తారు చెప్పండి? పునాది ఎందుకు వేస్తారు? పైన కట్టబోయే కట్టడం కృంగిపోకుండా పునాదులు వేస్తారు. ఆ పునాదులే భూమిలో కృంగిపోతే ఇంకెలాగా? ఆత్మీయుల పునాదులు కదిలిపోయి కృంగిపోవడానికి ఒకప్పుడు దేవుని కోసం ప్రాకారముగా నిలవబడిన నీవు, ఒకప్పుడు దిట్టముగా ఉన్న నీవు ఎందుకు కృంగిపోతున్నావు అంటే, హృదయంలో దేవుని వాక్యం లేదు, హృదయంలో ధర్మశాస్త్రం లేదు, యెహోవా ప్రత్యక్షతని, దైవ దర్శనాన్ని పోగొట్టుకున్నావు. కృంగిపోవడానికి ఒత్తికే కృంగిపోరు, బోల్డని కారణాలు ఉన్నాయి. ఏ కారణం చేత మీరు కృంగిపోయి ఉన్నారో ప్రభు తేటగా సూటిగా ఒక్కొక్కటి మీకు గుర్తు చేస్తున్నాడు. ఒకప్పుడు దేవుని కోసం ఎంత వైరాగ్యంగా జీవించావు, ఒకప్పుడు దేవుని వాక్యాన్ని గుర్చిన ప్రత్యక్షత ఎట్లుండేది, ఒకప్పుడు దేవుని యొక్క దర్శనం సిలువ వేయబడినట్లుగా క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడలేదా? అది పోగొట్టుకున్నాం. ఎందుకంటే ఈ కరోనా వచ్చాక దేవునికి దూరం అయ్యానండి. కరోనా వచ్చాక అందరు దగ్గరైంది. నీకు అర్థమవుతుందా? ఎట్లాంటోడికైనా బతుకు జీవుడు అని రోగం వస్తుంది అన్నప్పుడే దేవుడు అనేది. వాస్తవంగా మాకు యూట్యూబ్లో ఎవడు వాక్యం వినిచచ్చేవాడు కాదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, మాకు కరోనా వచ్చి బాధపడతాడు, ఏం కరోనా అని సేవకులు భయపెడితే అలాగా పెట్టాల్సిందే. మీరు ఏంటి పెట్టేది? ఒరే మాకు ఊపిరి లేదురా స్వామి ఇక్కడ అంటే పెట్టాలా? భయం. ఎందుకు కృంగిపోతున్నావంటే, పునాదులు స్థిరంగా లేక. చాలామంది ఆత్మీయులు పటిష్టమైన ఉపదేశం లేక, దేవుని వాక్యముతో అంటు కట్టబడక, పరిశుద్ధమైన సహవాసాలు లేక, మోరోవర్ దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధం లేక. మరి గమనించండి, ఈ గుడారాల పండుగల నిమిత్తం అలాగే వాగ్దానం కోసం రోజుల తరబడి ప్రార్థన చేస్తూ వచ్చాం. ఇవాళ సాయంత్రం కూడా రమారమేకు 3 గంటలు ప్రభుతో గడుపుతున్నప్పుడు ఇవే మాటలు మరలా ప్రభు చెప్పమంటూ వచ్చారు. అందుచేత మన ఆధ్యాత్మిక జీవితాన్ని తిరిగి కట్టుకొని
ఏ స్థితిలో పడిపోయామో మరొక్కసారి దాన్ని కట్టి లేవనెత్తుకోవడానికే ఇది ఈ గుడారాల పండుగ. ఒకప్పుడు ఈ మీటింగ్స్ని కాన్వకేషన్ అంటారు. అమెరికాలో అయితే కాన్వకేషన్స్, మనకు అర్థమయ్యేటట్లు కన్వెన్షన్స్ అంటారు. యేసన్న గారు ఈ సేవ ప్రారంభించిన ప్రారంభ దినాల్లో లేమల్లి పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ 80 మందితో ఈ సభలు ప్రారంభించారు. అప్పట్లో కన్వెన్షన్స్ అనే పెట్టారు ఆయన. ఆ గ్రామాల వాళ్ళకి ఏమీ తెలియకపోతే జస్ట్ సరదాగా గుడారాల పండగ అని పెట్టాడు అంతే. అంతేగాని ఎక్కడేమైనా దున్నపోతుల్ని బళ్ళు ఇస్తున్నావా, కోళ్ళుని ఏమైనా కోస్తున్నావా ఇక్కడ, అట్లాంటివి ఏమి లేవు. జస్ట్ టైట్లు అంతే. ఒక్కొక్కడు ఉంటాడు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమై సావదు మనకు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు కృంగిపోతాం? చదవండి సంఖ్యాకాండం 24:9. సంఖ్యాకాండం 24:9. సింహము వలెను ఆడు సింహము వలెను అతడు కృంగి పండుకొనెను. పడుకుంటే తప్పులేదు, పడుకుంటే తప్పులేదు. సింహమైన, చిరతపులైనా, ఏనుగైనా, మీరైనా, నేనైనా పడుకుంటే తప్పులేదు. సింహముతో పోల్చబడిన దేవుని ప్రజలు కృంగి పడుకున్నారట. యూదా, యూదా, నువ్వు కొదమ సింహానివి, వేటాడిన దాన్ని పట్టి తిని వచ్చి పడుకునేవాడివి. ఒకప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో రోషము కలిగి దేవుని కొరకు నువ్వు వాడబడిన వాడివి, రోషము కలిగిన భక్తి జీవితాన్ని చేసావు. ఇప్పుడు కృంగిపడు సింహమే, కొదమ సింహమే కృంగి పడుకున్నాడట. మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు 1947లో బ్రిటిష్ బానిసత్వంలో నుండి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్లమెంటు సమావేశాలు. ఆ సమావేశాల్లో నెహ్రూ గారు అన్నారట, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, అనవసరంగా వాళ్ళ కెలికి లేపద్దు అని అన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ నిజంగా క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలే. బాగా పోల్చాడు పెద్ద ఆయన. నేను అనేది ఏంటంటే ఆ మాటకి నేను గర్వపడుతున్నా, కానీ ఇక్కడ బిలాము అంటారు కృంగి పడుకున్నాడట. ఇవాళ ఉదయం దైవజనులు చెప్పారు, శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. ఆత్మీయులు కృంగిపోవడానికి కారణం చేతగానితనం. క్రైస్తవుడు చేతగాని వాడు కాదు. ఒకసారి ఒక తండ్రి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు ప్రార్థన చేయిద్దామని. యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. మిగతా 90 శిష్యులు ప్రభుని గురించి చెప్తే ఆ తండ్రి వెళ్ళిపోబోతుంటే ఈ 9 మంది అన్నారు, హే రా రా, కనబడట్లే, కళ్ళు కనబడట్లే, తెల్లబట్టలు మావే. తెల్లబట్టలు కనబడుతున్నాయండి. కనబడుతున్నాయా? మేమేం ప్రార్థన చేయమా? వద్దులే సార్, రేపు వస్తారండి. గాడ్ తీసుకురండి, వాడిని తీసుకురమ్మని చెప్పి వాడు తల మీద చేయబెడితే దెబ్బ కింద పడి గిలగిల గిలగిల తడుకొని పడిపోయాడు. ఆ పెద్ద ఆయన వీళ్ళని చూస్తాడు, వాడిని చూస్తాడు, వాళ్ళని చూస్తాడు, వీడిని చూస్తాడు. ఏంటంటే చూస్తున్నా అయ్యే లేదు. భయంకరమైన అగ్నిని చూసినప్పుడు వీడికి మోసం జబ్బు వచ్చేది, భయంకరమైన నీళ్ళను చూస్తే వీడికి జబ్బు వచ్చేది. మీ 9 మంది ఆ రెండింటికంటే ఎక్కువ అనుకుంటా. మీరు చేయబెట్టగానే పడిపోయాడు. రేపు వస్తానని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి ఆ తండ్రి ఏమన్నారు తెలుసా? నిన్న తీసుకొచ్చాను మా అబ్బాయిని, మీ శిష్యులకి చేత కాలేదు. నువ్వు చేతగాని వాడివేనా? మీకేమైనా చేతనవుతుందా? యేసు ప్రభు మనసు చివుక్కుమంది. నా శిష్యుల్ని చేతగాని వాళ్ళు అంటావా? నిజమే, చేతగాని వాళ్ళే వాళ్ళు. కారణం ప్రార్థన లేదు,
చేతగాని శిష్యులే వాళ్ళు. క్రైస్తవుడు చేతగాని వాడా? ఏ క్రైస్తవుడైతే ప్రార్థనా పరుడై ఉంటాడో ఆ క్రైస్తవుడు శక్తి కలిగిన వాడై ఉంటాడు. తమ దేవుణ్ణి ఎరిగిన జనులు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, చేయాలి. దేవుని ప్రజలు సింహంలాటోళ్లే, కృంగి పడుకుని పోయారు. వాళ్ళు లేపేవాడు ఎవరు? లేపినా లేగరు. వెళ్దాంలే, చూద్దాంలే, ఇప్పుడు అంత అర్జెంటా, ఇప్పుడే కొంపలు తగలడిపోతున్నాయా అని నిరుత్సాహం, నిస్పృహ ఇవన్నీ గూడు కట్టుకుపోతున్నాయి. ఒక్కొక్కటిగా నేను మీకు కొన్ని విషయాలు చెప్తా వస్తాను. ఈ రాత్రి కృంగి ఏ విషయాలు కృంగిపోయి ఉన్నారో, వాటి ద్వారా మీరు ఏమైపోయారో, దాని ద్వారా మీరు విడుదల పొందే మార్గం ప్రభు అంటారు. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో అలా కృంగిన వాళ్ళందరినీ త్వరగా 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 నా దేవుడు విడుదల కలుగు చేసి మీ దుఃఖాన్ని నాట్యముగా మార్చునుగాక, మీ అంగలార్పుని నాట్యముగా మార్చునుగాక. ఒక్కొక్కటిగా వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 17:32. సమూయేలు మొదటి గ్రంథం 17:32. ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. 40 రోజులుగా రాజు మొదలుకొని రైతు వరకు, సామంతుడు మొదలుకొని సామాన్యుడు వరకు, ధనవంతుడు మొదలుకొని పేదోడు వరకు, సంసారి మొదలుకొని వ్యభిచారి వరకు అందరూ కృంగిపోయారు. దావీదు అంటారు, ఈ ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనస్సు కృంగిపోవాల్సిన అక్కర్లేదు. ఐ విల్ ఫైట్ విత్ దెమ్. దాని అర్థం అందరి మనస్సు బెదిరింపులు, సవాళ్ళు, తోలనాడి మాట్లాడడం, ఆరాధ్య దైవమైన దేవుని కించపరుస్తూ మాట్లాడడం, ఇది ఫిలిస్తీన్ల యొక్క నైజం. ఇవాళ మన దైనందిన జీవితాల్లో కూడా ఈ ఫిలిస్తీన్ల ఆత్మ కలిగిన వాళ్ళు కొంతమంది మనల్ని బెదిరిస్తుంటారు, భయపెడుతుంటారు, సవాలు విసురుతుంటారు, తొడలు చరుస్తూ ఉంటారు, మీసాలు తిప్పుతూ ఉంటారు, వెన్ను తట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి పిచ్చి ప్రలాపనలోనే మాట్లాడుతూ ఉంటారు. అందరూ 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 దావీదు అంటారు, రాజా ఆ ఫిలిస్తీన్ని బట్టి ఎవరి మనస్సు కృంగిపోవాల్సిన అక్కర్లేదు, నేను వెళ్తాను. ఇది రమారమి 40 రోజులుగా నేను అంటాను. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు కొన్ని సంవత్సరాలుగా వెంటాడుతున్నాయేమో. అందుకే పర్టికులర్గా దేవుని వాక్యంలో రాయబడిన మాట, నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. మాకు ఒక ఆయన ఉండేవాడు, యేసన్న గారు కావాలని అడుగుతారు, అరే నువ్వు పాట పాడి ఎన్ని రోజులు అయిందిరా అంటాడు. మరి ఆయనకి ఎంత ఓపికో, నేను పాట పాడి 1633 రోజులు అయింది. అరే అంత కరెక్ట్గా ఎట్లా పెట్టుకున్నావు అంటే ఇదే పని మీద ఉన్నాడు. రోజులు పర్టికులర్ డే. నేను అదే చెప్తున్నాను, మీ దుఃఖ దినములు సమాప్తులు అయిపోయి అంటే సంవత్సరాలు లెక్క పెట్టుకోవడం కాదు. ఎన్ని రోజులుగా మీరు దిగులు పడుతూ, కృంగిపోతూ, బాధపడుతూ, బెదిరింపుల వల్ల తిన్న అన్నం వంటబట్టక, కంటి మీద కునుకు లేక, నిలకడగా నిలబడకుండా, కుదురుగా కూర్చొనివ్వకుండా ఏ పరిస్థితులు అయితే మిమ్మల్ని తరుముతా వచ్చాయో, యేసు నామములో ఈ రాత్రితో మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. దావీదుకు ప్రత్యామ్నాయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తే మీకు ఒక భరోసా ఇస్తున్నారు, నేను వాడితో యుద్ధం చేస్తాను. యుద్ధం మంది కాదు, మన ప్రభువుది యుద్ధం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు గమనించాలి, సౌలు అంటారు, వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావో, ఎప్పుడు యుద్ధానికి వెళ్తావు? వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసం నేర్చుకున్నాడు. వాడు ఎంతటి వాడైనా
వాడు కృంగి కింద పడే రోజు సమీపించింది. రాజా, నా దేవుని సహాయం వలన సింహాన్ని చంపాను, నా దేవుని సహాయం వలన ఎలుగుబంటును చంపాను, నేడు వాటిలో ఒకదాని వలె వాడి తల తెగ నరుగుతాను. ఈరోజే చదవండి కీర్తన గ్రంథులు రాయబడిన మాట, కీర్తన గ్రంథులు రాయబడిన మాట 20వ కీర్తన 8వ వాక్యం. 20వ కీర్తన 8వ వాక్యం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. ఎవరు వారంటే? వారు కృంగి నేల మీద పడ్డారు. మనము లేచి మనమైతే లేచి చక్కగా నిలవబడి దేవుని స్తుతిస్తున్నాం. వారైతే ఎవరాడు? పైవాక్యం. కొందరైతే రథములను బట్టి, ఈడైతే ఈడు గొలియాతుగాడైతే, ఈడు గొలియాతుగాడు, వాడికి పబ్లిసిటీ ఎక్కువ, మ్యాటర్ తక్కువ వాడికి. అర్థమైంది మీకు? హలో చెప్పండి గట్టిగా. వాడి ఈట మోసుకొచ్చేవాళ్ళు ఇద్దరు, వాడి డాలు మోసుకొచ్చేవాళ్ళు ఇద్దరు. ఈ సౌలుకి సమాచారం చెప్పే ప్రతి ఒక్కడు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు సౌలుకు చెప్తారు. రాజా, మేము వాడు 6 మూరలు అనుకున్నాం, కానీ మా లెక్క ప్రకారం జానడు ఎత్తున్నట్టున్నాడు సార్. ఇది ఉదయం రిపోర్టు. సాయంత్రానికి వచ్చాడు, రాజా వాడి వరలో ఉన్న కత్తి కాకుండా వాడికి మ్యాటర్ ఎక్కువ, వాడు చాలా పెద్ద కత్తి. వాడు డాలు మోసేవాళ్ళు ఇద్దరు, కృంగదీసి వాడు కూడా అదే. అరే నా డాలు మోసేవాళ్ళు ఇద్దరు, నా ఖడ్గం మోసేవాళ్ళు ఇద్దరు, నా చెప్పులు మోసేవాళ్ళు 10 మంది. ఒరే బరుద్దాయ్, కొందరైతే గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, వాళ్ళు కృంగి పడిపోతారు. లోకములో ఉన్న వాళ్ళు వాళ్ళకున్న అంతస్తుని బట్టి, ఉద్యోగాలు బట్టి, ఆస్తి అంతస్తుని బట్టి, వాళ్ళకున్న పడుకుబడిని బట్టి గర్విస్తారు. మనమైతే, దేవుని ప్రజలైతే, మన దేవుడైన యెహోవా నామమున ఆడు ఎంతటి వాడైనా, దావీదు అంటారు, ఆ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కృంగిపోవలసిన అక్కర్లేదు, నేను దేవుని ప్రజలకి ఒక విడుదల కలుగు చేస్తాను. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దెబోరా 20 సంవత్సరాలు ఆవిడ ప్రజలకి న్యాయం తీరుస్తూ ఉంది. ఆ రోజుల్లో బారాక్ అనే రాజు వచ్చి, అమ్మా, సీసెరా అనే ఒక రాక్షస మనస్తత్వం కలిగిన వాడు, 900 శ్రేష్టమైన ఇనప రథాలు ఉన్నాయి వాడి దగ్గర. అయ్యో, రాజ్యంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు, మీరు వచ్చి యుద్ధం చేస్తే బాగుంటుంది. వాడు అంత పుడింగా 900 ఇనప రథాలు, ఫరో దగ్గర 600, వీడికి 900. చెప్పాను కదా, పబ్లిసిటీ ఎక్కువ వీడికి. సీసెరా అనేవాడికి పబ్లిసిటీ ఎక్కువ. దెబోరా అందే, నేను నీతో వచ్చానంటే ఒక స్త్రీని బట్టి ఏదో చెప్తా ఉంటే, రా తల్లి, నువ్వు తల్లిదండం పెడతావు రామ్మ. మొత్తం మీద ఆవిడ చెప్పింది, పలానా సందర్భంలో నేను ఎప్పుడైతే పిలిపిస్తానో శత్రువుల మీద దేవుడు యుద్ధానికి బయలుదేరాడు, మీరు కూడా బయలుదేరాడు. పాప వీడు సీసెరా అనేవాడు 900 ఇనప రథాలు పెట్టుకొని, 1000 మంది సైన్యాన్ని పెట్టుకొని, కాలి నడకన పరిగెత్తి ఒక ఇంట్లోకి వెళ్ళి అమ్మా, కుసిని మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. మంచినీళ్ళు ఇవ్వమంటే ఆవిడేం చేసింది, సర్దారులు తాగే పాత్రలో మేగడ పాలిచ్చింది. అదొకప్పుడికైనా జ్ఞానం రావాలన్నా, ఏట్రా మనం నీళ్ళు అడిగితే ఈవిడేంటో మేగడ పాలిచ్చింది, మ్యాటర్ ఏదో తేడా ఉన్నట్టుంది అనుకోవాలన్నా. మేగడ పాలు తాగిన వెంటనే దుప్పటి కప్పింది, పడుకోబెట్టి ఈ షామియానాలు మేకులు ఉంటాయి చూడండి, ఇంత పెద్ద మేకులు,
మేకంటే బుట్ట మేకు కాదు, ఇంత పెద్ద మేకు తెచ్చి ఇటు పడుకున్నాడు ఒక పక్కన. ఇక్కడ కొట్టే ఇటువైపు వచ్చి భూమిలోకి దిగిపోయింది. అతడు ఆమె కాళ్ళ మీద పడి కృంగి నేల కొరిగాడట. ఒరే 900 ఇనపరాదాలు రా, కుక్క సాగు చచ్చేవేమిట్రా? చస్తాడు. దేవుని బిడ్డల కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేసిన ప్రతి విరోధి చస్తాడు. ఇట్లాంటి సావే. దేవుని ప్రజల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారే, క్షణక్షణం దేవుని ప్రజలు బెదిరిస్తూ భయపడుతున్నారే, ఇలాంటి వాళ్ళందరూ కృంగి నేల కొరుగుతారు. మనమైతే చక్కగా లేచి నిలబడి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఫ్యామిలీలోకి వెళదాం. న్యాయాధిపతుల గ్రంథం 11:35. న్యాయాధిపతుల గ్రంథం 11:35. కాబట్టి అతడు ఆమెను చూచి, యెఫ్తా తన కుమార్తెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. కాన్సెప్ట్ వాస్తవంగా పాజిటివ్గా ఉంటుంది. అక్కడ నీవు నన్ను కృంగదీశావు, జయించిన సంతోషాన్ని ఒక్క రోజు కూడా నా గుండెల్లో ఉండనివ్వకుండా ఆనందం ఆవిరైపోయేటట్లు చేసావని ఓ తండ్రి బట్టలు చించుకొని ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. నువ్వు నన్ను కృంగదీసావమ్మా. అదిగో నా చేతులు జోడించి చెప్తున్నాను యవ్వన బిడ్డలకి. తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు రప్పించిన పిల్లలు అంత అవసరమా ఈ భూలోకానికి? భూమికి భారం తప్ప మీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఎంత గర్వం, ఎంత అహంకారం. సరే, యెఫ్తా కూతురు పవిత్రురాలు, వర్జిన్, కన్యక, మంచి పిల్ల. సరే, ఆ కాన్సెప్ట్ పాజిటివ్నెస్ అంతా ప్రక్కన పెడితే, ఒక తండ్రి బట్టలు చింపుకొని నీవు నన్ను బహుగా కృంగదీశావు. ఇదే మాట యాకోబు దీనాతో అనుండాడు ఆ రోజున. 12 మంది కొడుకులు ఆరేస్తే ఊరంతా సరిపోతాడు ఒక్కొక్కడు. ఆడపిల్ల బయటికి వెళ్ళాలని తెలీదా? అయినా తల్లిదండ్రులకైనా ఉండాలి ఆ జ్ఞానం. ఫ్యాషన్ షో జరుగుతూ ఉంది, నేను ఒక్కదాన్నే వెళతానండి, ఎట్లా పంపిస్తారు ఆడపిల్లని? వెళ్ళింది, ఏం జరిగింది అక్కడ? మధ్యరాత్రి దాటిపోతుంది, తిరణాలకి సంతకెళ్ళిన కూతురు ఇంకా రాలేదు, అందరూ నిద్రపోతున్నారు. తండ్రికి తప్పదు కదా, కన్న పాపానికి తప్పదు కదా. కొడుకు ఎక్కడ పడిపోయినాడు తాగేసి, కూతురు ఎక్కడ తిరుగుతూ ఉందో, ఏం చేస్తుందో. మధ్యరాత్రి ఏడ్చుకుంటూ, చిరిగిపోయిన బట్టలతో ఏడ్చుకుంటూ పొలాల్లో అడ్డం పడి వచ్చి ఉంటుంది ఆ పిల్ల దీన. బిడ్డను గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏమైంది నాన్న? ఇదిగో పరిస్థితి అట్లా అయిపోయింది నా జీవితం. జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి, వివేచన ఉండాలి. జాగ్రత్త. ఎన్ని ఆశలతో, ఎన్ని ఆశయాలతో తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచుతున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా వీళ్ళకి ఇచ్చారా? లేదు. నిన్ను కన్న తల్లిదండ్రులే నోరు కుట్టుకుని కడుపు పట్టుకొని సంపాదించినట్లు వాళ్ళ కడుపులోది కూడా తీసి మీకు పెడతా ఉంటే వాళ్ళు బాధ పెడితే ఎంతవరకు సమంజసం? తల్లిదండ్రులు కంటి మీద నిద్రపడుతుందా మీ పరిస్థితిని బట్టి? ఆడపిల్లలే కాదు, మగపిల్లలు ఎంత దారుణంగా. దావీదుకి బోలెడంతమంది మగపిల్లలు ఉన్నారు. ఒక అదోనియా మంచోడా? ఒక అబ్షాలోం మంచోడా?
ఒక అమ్మునోడు మంచోడా? వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు బాగుంటాడేమో అనుకో. ఒక్కడంటే ఒక్కడు. ఏం పాపం చేస్తే పుట్టావరా నువ్వు అని తల్లిదండ్రులు అంటున్నారంటే ఒత్తగా అంటున్నారా? తాయి ఎక్కడో పడిపోయినాడు, తిరిగి ఎక్కడో పడిపోయినాడు అంటే ఎవరి బిడ్డలో అది ఏంటి పరిస్థితి? పెద్దయ్య గారు చెప్తా ఉండేవారు, పెద్దయ్య గారు, మీరు సాతాను తంత్రములు ఎరిగిన వారై ఉండాలి. అది మూలవాక్యం. రాత్రంతా ప్రభు దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, సాతాను తంత్రాలు ఎరిగుండాలని ప్రసంగం చేస్తా. ఆ తంత్రాలు నాకే తెలియదు, నాకు తెలియకపోతే వాళ్ళకి ఎట్లా చెప్తాను? గనుక నాకు ఏదన్నా మీరు ఒకటి చూపెడితే బాగుంటుందంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు పెద్దయ్య గారికి ప్రభు ఒక దర్శనం ఇచ్చాడట. ఆ దర్శనంలో సాక్షాత్ దేవుడే యేసన్న గారు చేయబట్టుకొని రా అని తీసుకెళ్తా ఓ పెద్ద మైదానంలో ఒక షెడ్ లాగుందట. అక్కడ సాతాను కర్మాగారం అని రాస్తుందంట. అమ్మ, సాతాను కర్మాగారమా? అక్కడికి వెళ్తే లైక్ మన డీమార్ట్లో లాగా, సూపర్ మార్కెట్లో లాగా అక్కడ ఒక దెయ్యము, ఆ దొంగ సచ్చినోడ, ముసలి దయ్యము, కుర్ర దయ్యము, ఆ దయ్యాలు, ఈ దయ్యాలు, ఆ దయ్యాలు ఏవో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు జనానికి. ఒక స్టాల్ దగ్గర పిచ్చ జనం ఉన్నారు. ఆ స్టాల్ దగ్గర ఏముందంటే దిగులు, విచారము అని రాసింది. సాతానుగాడు ప్రయోగించే ఆయుధాలు చాలా ఉన్నాయి, వాడి తంత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడు వాడుతున్న గాడ్జెట్, ఎక్కువగా వాడు వాడుతున్న మిసైల్ ఏమిటో తెలుసా? దిగులు, కృంగిపోవడం, చేతగానితనం. చిన్న జోకు ఒకడు ఆత్మహత్య చేసేసుకుందామని ఆ గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కాడు. కింద ఎవరో పెద్ద మనిషి వెళ్తాడు కదా, రే రే ఏడు చేస్తున్నారా? నేను ఆ అమ్మాయిని ప్రేమించానండి. కాదంది, దూకేద్దాం అనుకుంటున్నా. పెద్ద ఆయన చిన్న లాజిక్ చెప్పాడు, దూకడం దేనికిరా? ఆ ట్యాంక్ మీద నుంచే ఊళ్ళో ఆడపిల్లలు చూడు 70 మంది ఉన్నారు, ఎవరినో ఒకరిని ప్రేమించరా, సావమాగరా. ఆ ట్యాంక్ మీద నుంచి చూడరా, కనబడతారు అంటే ఇది జోకు. కానీ వాళ్ళు ఈ సమాజంలో ఎంతమంది యవనస్తులు ఏదో ఫెయిల్ అయిందని, చదువు ఫెయిల్ అయిందని, ఇంకోటేదో మాట నెగ్గలేదని, నా ఆలోచన నెగ్గలేదని, నా పంతం నెగ్గలేదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఆడపిల్లైనా మగపిల్లైనా కృంగిపోయారా? నా ప్రభు చెప్తున్నాడు, త్వరగా నేను మీకు విడుదల కలుగు చేస్తాను. గతాన్ని తలంచద్దు, వాటిని తలంచద్దు. దీనిని జ్ఞాపకం చేసుకుంటే నాకు ఆశ పడుతుంది. ఆయనకి నా ఎడల నవనూతనమైన వాత్సల్యం, అది జ్ఞాపకం చేసుకోండి. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు యెఫ్తా. ఒక్కగానొక్క కూతురు. చూసేవాళ్ళు ఏమంటారు? అరే, ఒక్క కూతుర్ని పెంచుకోలేకపోతే ఇది ఒక బతికేనంటరా? ఒక్కగానొక్క కొడుకు క్రమశిక్షణగా పెంచలేకపోయావు, మీది ఒక బతికేనంటరా? యవనస్తులారా, మీకు అర్థం కాదు అవమానం. ఇప్పుడు అర్థం కాదు మీకు అవమానం. మీ చాప కిందకి నీళ్ళు వస్తే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. తల్లిదండ్రులు అనుభవించే బాధ ఏమిటో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇది పిల్లల వైపు మాట్లాడాను. తల్లిదండ్రులు పిల్లలు ఎట్లా ఇచ్చేస్తున్నారు? తెస్సలోనికలు రాసిన కొలొస్సీ పత్రిక 3:21, కొలోషియన్స్ చాప్టర్ 3:21. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు, చాలు. ఇప్పటి వరకు ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులు కృంగదీస్తున్నారు. నిన్న రాత్రి అబ్రాం పాష గారు చెప్పారు, సిక్లగు అనే చోట
తమ తమ కుమార్తెలను బట్టి, తమ తమ కుమారులను బట్టి జనులందరి హృదయము కృంగిపోయింది. దావీదుతో ఉన్న తండ్రులందరూ గుండెలు బాదుకుంటున్నారు. అరే, ఈ కూతురు వల్ల ఏం ప్రయోజనం రా, ఈ కొడుకు వల్ల ఏం ప్రయోజనం రా మాకు. అయితే దావీదుతో ఉన్నవాళ్ళు విశ్వాసములో వృద్ధి లేని వాళ్ళు గనక రాళ్ళు రువ్వడానికి లేచారు. దావీదైతే తన దేవుడైన యెహోవాను బట్టి కమ్మనైన నీ ఉపదేశము ధైర్యమిచ్చే నా శ్రమలో. అది పాట. దావీదు మాత్రం తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇది పిల్లల వైపు. తల్లిదండ్రుల సంగతి చెప్తున్నా. మీ రక్త మాంసాలు పంచే కదా పిల్లలు కనింది. మీరు మీ రక్త మాంసాలు పంచే కదా మీ పిల్లలు కనింది. వాళ్ళు డిస్కరేజ్ చేయించా. పరీక్షలో తప్పాడు, ఒకసారి తప్పాడు, 2 సార్లు తప్పాడు. అరే, నీ బతికంతేరా, నీ బతికంతే, ఎట్లా పుట్టావరో నాకు కడుపునా, పో పేడ అమ్ముకోపో అనొచ్చా? ఆడపిల్లకి 2-3 సంబంధాలు, ఏదో అది క్లిక్ కాకపోయి ఉండొచ్చు, ఆ సంబంధాలు సెట్ కాకపోయి ఉండొచ్చు. కన్న తల్లి దరిద్రపు కొట్టుదానా, నీకు ఈ జన్మలో పెళ్లి కాదే నీకు అంటే ఎట్లా? సిగ్గుందా మాట అనడానికి? నీ పోలిక, నీ రక్త మాంసాలు కదా బిడలో. లేత హృదయాలు కృంగ తీయచ్చా తల్లిదండ్రులు? నా మట్టుకైతే నేను ఒకటే చెప్తా, ఓడిపోయిన ప్రతిసారి బిడ్డ మీద భరోసా ఉంచేవాడే తండ్రి అంటే. ఓడిపోయిన ప్రతిసారి బిడ్డ మీద భరోసా ఉంచేవాడే తండ్రి. ఒకసారి తప్పిపోగాని నీ బతుకంతే యాదవ ఎట్ట పుట్టుకారు, నా నువ్వు నాకే పుట్టేవారంటే ఎట్లా? ఇటు ప్రక్కన యవన బిడ్డలు తల్లిదండ్రులు కృంగదీస్తుంటే, ఓ ప్రక్కన తల్లిదండ్రులు పిల్లలను కృంగదీస్తుంటే సమాజం ఎటెళ్తుంది? నేను బోత్ సైడ్స్ చెప్తున్నాను. వీటన్నిటికి కారణం ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోలేని మనస్సు. ఫర్ ఎగ్జాంపుల్, శామ్యూయల్, హన్నా, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి కోఆర్డినేషన్, ఎంత చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు, హృదయాలు ఏకం అవ్వాలి తల్లిదండ్రులకి పిల్లలకి. అప్పుడు కుటుంబాలు సవ్యంగా సాగిపోతాయి. వేళ మీ కుటుంబాల్లో ఒకళ్ళని బట్టి ఒకళ్ళు కృంగిపోయినారేమో, ఆ కృంగుబాటు మిమ్మల్ని దిగజారు చేస్తూ ఉందేమో. ప్రార్థన చేయాలంటే మనసు రావట్లేదు, ఏంటో ఎట్లున్నాయి. వద్దు, ఈ రాత్రితో నా ప్రభు చెప్తున్నారు, మీ ఫ్యామిలీ విషయాల్లో మీరు ఎందుకు కృంగిపోయి ఉన్నారో ఈ రాత్రి నా తండ్రి మిమ్మల్ని త్వరగా విడుదల కలుగు చేయునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. మరొక మాట చెప్తాను. సామెతలు 12:25. సామెతలు 12:25. ఒకని హృదయములోని విచారము దాని కృంగ చేయును. ఒకని హృదయములోని విచారాలు ఆ హృదయాన్ని కృంగదీస్తాయి. తలల పైకెత్తండి. బయటికి కనబడవు. బయటికి మంచి బట్టలు వేసుకున్నాం, బయటికి చూడడానికి మంచి సౌందర్యం కలిగిన వాళ్ళే. పెద్దయ్య గారు చెప్తూ ఉంటారు ఎప్పుడు, ఒక అరటిపండ్లు వ్యాపారం చేసే ఒక తల్లి, అరటిపండ్లు ఐ థింక్ నిమ్మకాయలు అనుకుంటా, ఆ తల్లి ఒకసారి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చిందంట. చూడటానికి సినిమా యాక్టర్ ఉన్నట్టుందంట. తీసుకొచ్చి, ఎస్ఎన్ గారు ఇది నా కూతురు. అవునమ్మా, నేను ఎప్పుడు చూడలేదమ్మా అంటే, ఇదే మొట్టమొదటిసారి తీసుకొచ్చానయ్యా అని. అవునమ్మా, ఏం చదువుతున్నావు మాట్లాడబోతుంటే తల్లి ఏడ్చేసింది. ఈ అమ్మాయి ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రార్థన చేయండి, డాక్టర్లు వేళ్ళ మీద లెక్క పెట్టుకోమన్నారు. ఏంటది? ఎక్కువ కాలం బతకదు ఇది. ఏమైంది?
క్యాన్సర్. ఏసన్న గారు అమ్మాయిని చూశాడంట, చూడటానికి సినిమా యాక్టర్ ఉన్నట్టుంది, ఫుల్ మేకప్, ఫుల్. ఎవరికి మేకప్ చేసినట్టు? రోగానికే మేకప్ చేసింది. పైకి చూడడానికి బాగానే ఉన్నారు, లోపల విచారాల చేత కృంగిపోతున్నారు. నిన్న మోహన్ గారు అదే చెప్పారు. ఒకవేళ మీరు నలుగురితో చెప్పి ప్రార్థన చేయించుకునే పరిస్థితులు కాదేమో, అబ్రాం మీకు నిన్న ఒక 5 నిమిషాలు సమయం ఇచ్చాడు. మౌనంగా ప్రభుతో చెప్పుకొని ఎవరికి చెప్పలేకపోతున్నారేమోనని. ప్రక్కనోళ్ళు వింటే, అరే మీకు ఇన్ని సమస్యలు ఉన్నాయా అని ఊరంతా ఆరేస్తారు. ఒకని హృదయంలో ఉన్న విచారాలు వాళ్ళని కృంగదీస్తాయి. బయట వాళ్ళకి తెలిసిపోద్ది, తేటగా తెలిసిపోద్ది. మొన్న ఎవరో నన్ను అడుగుతున్నారు, మాట్లాడుతూ ఎందుకు మీరు దిగులుగా ఉన్నారు అని అడిగారు నన్ను. నాకే దిగులు లేదని బాబా, నేను సంతోషంగా ఉన్నాను, ఆల్ హ్యాపీస్ అన్నాను. మీ కళ్ళల్లో దిగులు కనబడతా ఉంది. నువ్వు పెద్ద సైకాలజీ డాక్టర్, మరే ఎక్కడ దిగులు అంట? అదేంది మన కళ్ళల్లో దిగు అని, హృదయంలో దిగులు ఉంటుందని తెలుసు కదా, కళ్ళల్లో దిగులేంటో నాకు అర్థం కాలేదు. మేబీ వాళ్ళకి అట్లా అనిపించిందేమో. నెహెమ్యా, ఏంటి ఏదో విచారం ఉన్నట్టున్నావు? అబ్బాయి ఏమీ లేదు రాజా, బాగానే ఉన్నానయ్యా. రాజుగారికి పాత్ర అందిస్తుంటాడే నెహెమ్యా. రాజు అడుగుతున్నాడు, వేద విచారంగా ఉన్నావు? అబ్బాయి లేదండి, ఆల్ హ్యాపీ సార్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, మై గ్లోరీ, కమాన్ కాదు, ఏదో తేడాగా ఉంది. ఆల్ హ్యాపీస్ అండి. 32 పళ్ళు కనబడుతున్నాయి కానీ లోపలేమో చాలా డిప్రెషన్లో ఉన్నట్టున్నావు. చెప్పేంటో చెప్పు. అప్పుడు చెప్పడం ప్రారంభించాడు. ప్రియులారా, మ్యాన్ లుక్స్ ఎట్ ద ఫేస్ బట్ గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. కేవలం మనిషి పైవేశాన్ని చూసే మనం దిగులుగా ఉన్నామో లేదో చెప్పేస్తే, మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన ఆరాధ్య దైవం యేసు అందరిని ఎరిగిన వాడు, ఆంతర్యములు ఎరిగిన దేవుడు కదా. ఆయనకు తెలియదంటూ ఏమన్నా ఉందా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. యోబు స్నేహితులు వచ్చి యోబుతో చెప్తున్నారు, నీ మాటలు త్రొట్టిల్లిన వాళ్ళని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళ గల వారిని నీవు బలపరిచితివి. యోబు మాటలే తమ్ముడు, యోబు మాటలే కృంగిపోయిన వాళ్ళు బలపరుస్తూ ఉంటే, దయగల మాటలు, సామెతలో ఉన్న మాట, ఒకని హృదయంలో ఉన్న విచారాలు అతని కృంగ చేస్తాయి. దయగల మాటలు వాడిని సంతోషింపచేస్తాయి. యోబు మాటలే కృంగిపోయిన వాళ్ళని బలపరిచి సంతోషపరిచి ఆనందింపచేస్తే, నా దేవుని మాటలు సంతోషాన్ని కలుగు చేసే మాటలు, స్వచ్ఛమైన మాటలు, పవిత్రమైన మాటలు, దయగల మాటలు, కరుణతో కూడిన మాటలు. భూమి ఆకాశాలు గతించిన నా దేవుని మాటలు గతించవు. ఏ హృదయ విచారాల చేత మీరు కృంగిపోయి ఉన్నారో, చెప్పగలిగి చెప్పలేని విచారాల చేత మీరు కృంగిపోయి ఉన్నారేమో, యేసు నామములో ఈ నా దేవుని దయగల మాటలు మిమ్మల్ని బలపరచునుగాక. ఇంకొక మాట, 116వ కీర్తన, 116వ కీర్తన 4వ వాక్యం. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. 116వ కీర్తన, క్షమించాలి, 1 మూమెంట్. 116వ కీర్తన 6వ వాక్యం. పెద్ద మనసుతో క్షమించండి, 6వ వాక్యం.
యెహోవా సాధువులను కాపాడువాడు. యెహోవా సాధువులను కాపాడుతారు. నేను కృంగి ఉండగా ఆ. ఆయన నన్ను రక్షించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఎవరన్నా సాధువులు ఉంటే గట్టిగా లేదు చెప్పండి. ఏ డ్రెస్ వేసుకున్నా సార్ నువ్వు? యెహోవా సాధువులను కాపాడుతారు. ఒకవేళ అలాంటి వాళ్ళు కృంగిపోతే నా దేవుడు వాళ్ళని రక్షించునుగాక. వాట్ ఈస్ ద మెయిన్స్ ఆఫ్ సాధు అనుకుందాం. మనం అనుకునేది ఏంటంటే, వెంట్రుకలు ఊహ తెలిసినప్పటి నుంచి వెంట్రుకలు కత్తిరించకుండా అట్లా కట్టుకొని విభూది రాసుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఘోరాల్లాగా మెల్లో ఏవేవో వేసేసుకొని ఈ పంగకర్ర ఒకటి పట్టుకొని చేతిలో చెంబట్టుకొని హిమాలయాలకు వెళ్తూ ఉంటారు. కాళ్ళకి చెక్క చెప్పులు వేసుకుని వెళ్తూ ఉంటారు. వాళ్ళు సాధువులు అని అనుకుంటాం. ఇక్కడ పెళ్ళాం పిల్లలు పోషించలేక వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు సన్నాసోళ్ళు. వాళ్ళు సాధువులు కథలు సన్నాసోళ్ళు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? దాని గొంతు ఎందుకు కోసేవారు నువ్వు? వీడు సన్నాసోళ్ళు. అసలు వాక్యానుసారంగా సాధువు అంటే చిన్న పిల్లల మనస్సు, పెళ్ళేశాలు కాదు, చిన్న పిల్లల వేషాలు కాదు, చిన్న పిల్లల మనస్సు. దైవజనుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ, సంఘమా మేము మీ ఎదుట సాధువులమై ఉన్నట్లుగా మేము పరిచయం చేయలేదా? సాధువులుగా మేము పరిచయం చేయలేదా మీ ఎదుట? కింద ఫుట్ నోట్లో ఉంటుంది, చిన్న పిల్లల వలె. అంటే మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వం. ప్రతిరోజు ఇలాగే యేసు ప్రభు సభలు జరుగుతూ ఉండేది. ప్రతిరోజు సభలే. యేసు ప్రభుకి పండగ, రోజు సభలే. నేనంటాను, ప్రతిరోజు సాధ్యమైనంత వరకు యేసు ప్రభు ప్రసంగం మధ్యలో ఏమనేవారు తెలుసా? ఎవరైనా చిన్నపిల్లోడిని పట్టరండ్రా అనేవారు. వాళ్ళు ఎవరో ఒక చిన్నపిల్లోడిని ఇస్తే వాడిని పైకి ఎత్తుకొని, ఇదిగో మీలో ప్రతివాడు చిన్న పిల్లల వలె మార్చబడకపోతే పరలోక రాజ్యములో మీరు ప్రవేశించలేరు. స్తోత్రం చెప్పు గట్టిగా. చిన్నపిల్లల్లాగా మార్చబడటం అంటే చెడ్డీ లేకుండా శివుడి గార్చుకుంటూ తిరగమని కాదు. వాళ్ళ మనస్సు. ప్రపంచంలో అందరూ క్యాలెండర్లు వేస్తూ ఉంటారు. క్యాలెండర్ లేకపోతే సేవ లేదన్నట్లుగా అయిపోతుంది ఒక్కొక్కడికి. ఓ 2-3 ఏళ్ల పాటు మన సంస్థలో సేవ చేస్తాడు. ఏదో ఒక తప్పుడు పని చేసి సాతాను గారి చేతిలో దొరుకుతాడు. బయటికి వెళ్ళిన వెంటనే అర్జెంటుగా ఒక క్యాలెండర్, ఒక పాట. ఇంకా మనం గుడారాలన్నామా, వాడు పసకా అంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో పండుగ. అమ్మ క్యాలెండర్ లేకపోతే సేవ లేదు. అయిందా? ప్రపంచంలో అందరు క్యాలెండర్లు వేస్తారు. సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ మ్యాన్లు, కార్లు, న్యాచురల్స్, కొండలు, గొట్టలు ఇవే వేస్తారు. ఈ మధ్య ఒక సర్వేలో తేలింది ఏంటంటే, చిన్న పిల్లల బొమ్మలు వేసిన క్యాలెండర్లే ప్రపంచంలో ఎప్పటికీ ఫస్ట్ రేటింగ్లో అవే ఉంటున్నాయంట. చిన్న పిల్లల బొమ్మలు వేసిన క్యాలెండర్లు మాత్రమే. అందుకని మనం కూడా పిల్లల బొమ్మలు వేస్తున్నాం, ముదురోళ్ళు వద్దని. ముదురోళ్ళ ఫోటోలు వద్దని మనం రమేష్ కూడా ఎప్పుడు చిన్నపిల్లలు వేస్తుంటాడు. ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోయేది కారణం ఏంటి? ఒక విధంగా సంతానం లేని సహోదరులు ఆ పిల్లల ఫోటోలు పెట్టుకో ఉంటారు క్యాలెండర్. ఎందుకు? చిన్నపిల్లల మనస్సు దైవ స్వరూపం ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో ఏ కల్మషము, ఏ కుట్ర ఏమి ఉండవని యేసు ప్రభు చెప్పింది అదే. చిన్నపిల్లలాగా మారాలంటే, సాధువుల్లాగా మారాలంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లాంటిది? వాళ్ళ మనస్తత్వం అన్న చెప్తా ఉండేవారు ఎప్పుడు. వీడేమో ఇసుక,
వీడు 2 చెవుల్లో పోసేసాడు ఇసుక. వీడేమో ఆరింటికి రాయి తీసి వాడు బుర్రబద్దలు కొట్టేశాడు. వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళి, మా అమ్మే ఏమైందిరా? మొన్న చెవులు 2 చెవులు ఇసుక పోసాడు. ఎట్ట పుట్టేవారు నా కడుపులో యాదవా, నువ్వు ఫుల్ ఇటుకు రాయితాడు బుర్రబద్దలు కొట్టాలరా. ఇది ఒక తల్లి మన ఫుల్ ఇటుకు రాయితో కొట్టమంటుంది. ఇక వాళ్ళిద్దరికి పడదు ఎదిరింటోళ్ళు. వెంటనే ఈవిడికి ఫోన్ చేసింది, ఏమంటే రాయలసీమ నుంచి 2 లారీలు నాటుపాములు పట్టరా. ఎందుకే? నువ్వు మగాడు అయితే పట్టరా. నేను మగాడినే కదే, ఎందుకో గొడవైంది. ఈవిడ వాళ్ళ ఆయనకి ఫోన్ చేసింది, ఇదిగో నువ్వు పల్నాటి బిడ్డ అయితే, నువ్వు పల్నాడు పుట్టిందని పుట్టినోడు అయితే, ఇదిగో నువ్వు కారం పొడి నుంచి కారం పట్టరా. ఏమైంది? వాడు మన పిల్లడు బుర్రబద్దలు కొట్టాడు. మొత్తం మీద పోలీసు వాళ్ళకి తెలిసింది. ఇటొక 2 లారీలు, వీళ్ళింటి ముందు ఒక 2 లారీలు. మీడియా సంగతి చెప్పే పనే లేదు. ఎక్కడ కొంపలు తగలబడిపోతే అక్కడికి వచ్చి రాత్రంతా BBC మొదలుకొని CNN మొదలుకొని రాత్రంతా ఆ వీధి ఆ పట్టణం అంతా, ఉక్రెయిన్ రష్యా కూడా మీడియా అంత తెలియదు. రాత్రంతా టెన్షన్, ఏ క్షణం ఏదైనా జరగచ్చు, అప్రమత్తమై ఉండాలి ప్రజలు. బ్రేకింగ్ న్యూస్. ఉదయం అయింది, ఈడు స్నానం చేసి టక్ చేసుకుని టై కట్టుకుని బూట్లు వేసుకుని, ఈడు టక్ చేసుకుని టై వేసుకుని బూట్లు వేసుకుని, ఇద్దరు కలిసి భుజాల మీద భుజాలు చేసుకొని టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ హవాయ్ వండర్ ఆటో ఎక్కి బడికి వెళ్ళారు. మీడియా వాళ్ళు రాత్రంతా ఏం చేసినట్టు అక్కడ? పెద్దయ్య గారు అంటారు, మీ కోపం సూర్యాస్తమయానికంటే ముందే సాధువుల్ని కాపాడుతారు ఆయన. చిన్నపిల్లల మనస్తత్వం, ఒకవేళ అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కృంగిపోయారా, నా దేవుడు లేవనెత్తుతాడు. అందరం చెప్పేది ఏమిటంటే, యాకోబు మోసగాడు. దేవుడు అంటారు, నేను యాకోబు దేవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడను. ఎట్ట చెప్తారండి? అటు మోసగాడు అయితేనా? రెబ్కాకి దేవుడు చెప్పాడు. ఒకడేమో ఎర్రోడు, ఒకడేమో నున్నటోడు. ఒకడేమో ఎర్రగా ఉంటాడు, ఇంకోడేమో నున్నగా ఉంటాడు. ఏశావు వాళ్ళిద్దరూ ఎదిగాక ఒకడు వేటగాడయ్యాడు, ఒకడు సాధువు, అంటే గుడార నివాసి, సంఘాన్ని విడిచిపెట్టకుండా. సాధువు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంఘాన్ని విడిచిపెట్టకుండా. కోరహు కుమారులారా, వాళ్ళని వాళ్ళే అనుకున్నా, ప్రాణమా ఎందుకు నాలో నీవు కృంగిపోతున్నావు? అంతరాత్మ అంటది, దేవుని మందిరానికి దూరం అయ్యావు, సంఘానికి దూరం అయ్యావు, సహవాసానికి దూరం అయ్యావు, దేవునికి దూరం అయ్యావు. ఈ 2 సంవత్సరాల కరోనా పీరియడ్లో ఎంతమంది దేవునికి దూరం అయిపోయారో, ఎంతమంది సినిమాలు షికారులు ఇంట్లో టీవీలు చూసుకుంటూ వాక్యము ప్రార్థన ఆరాధన మానేసి ఎంతమంది దేవునికి దూరం అయిపోయారో. ఒకవేళ మీరు కృంగిపోయినారేమో, ఒకవేళ గర్వం అహంకారంతో ఉన్నారేమో, ఇది మొదలుకొని సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారాన్ని మనం ధరించుకోవాలి. వాళ్ళనే, అలాంటి వాళ్ళు ఒకవేళ కృంగిపోతే నా దేవుడు వాళ్ళని పైకి లేవనెత్తునగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకో మాట కూడా చెప్తాను. 35వ కీర్తన 14-15. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. షాకింగ్ న్యూస్. అకస్మాత్తుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కారణం సమ్ షాకింగ్ న్యూసెస్.
ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంది. భర్త వెళ్ళాడు, వాళ్ళ బావ వెళ్ళాడు, మామగారు ఏమో పెద్ద పాస్టర్ ఏలి. యుద్ధం జరుగుతూ ఉంది. ఒక షాకింగ్ న్యూస్ వినబడింది ఆ గర్భిణికి. మీ మామగారు చచ్చిపోయారు. అవునా? మీ బావగారు చచ్చిపోయారు. అవునా? మీ ఆయన కూడా చచ్చిపోయాడు. అవునా? ఇవన్నీ ఆవిడకి పెద్ద షాకింగ్ న్యూస్ లాగా అనిపించలేదేమో. ఎప్పుడైతే మందసం పట్టబడింది అనే నోట ఆవిడ వచ్చినోడు చెప్పాడో, బిగ్గరగా కేకేసి అట్లాగే కృంగిపోయి అక్కడే ప్రసవం అయిపోయింది ఆవిడికి. మనకు కూడా కొన్ని షాకింగ్ న్యూస్లు తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు మనం కృంగిపోతాం. తేరుకోవడానికి చాలా సమయం పట్టుద్ది. పిల్లరా, గతంలో మీకు తగిలిన షాకింగ్ న్యూస్ని బట్టి, షాకింగ్ సిచ్యుయేషన్స్ని బట్టి, ఇంకా ఆ డిప్రెషన్లోనే కొంతమంది తెలుసు నాకు సంవత్సరాల తరబడి అదే షాకింగ్లోనే ఉండిపోతారు. ఇక వాళ్ళు బయటికి రారు. మనం పలకరించినా, ఏమిట్రా అమ్మట్లు ఉంది, ఇంకా కోలుకోలేదు పాస్టర్ గారు, ఏమిట్రా నాన్న అట్లా అయిపోయారేంట్రా, 7 సంవత్సరాలైంది తమ్ముడు చనిపోయి, ఇంకా మా నాన్న కోలుకోలేదు. ఏమ్మా సహోదరు అట్లున్నావు, మా ఆయన చనిపోయి 5 ఏళ్ళు అయిందండి, ఇంకా షాక్లోంచి బయటకు రాలేకపోతున్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న ప్రేమలు, బాంధవ్యాలు, అనురాగాలు, మమకారాలు ఇవన్నీ కొంతకాలమే. యేసు క్రీస్తు యొక్క అనుబంధము, ప్రేమ అనుబంధమే శాశ్వతమైనది, కలకాలం నిలిచి ఉంటుంది. అందుచేత ఆ క్రీస్తు యేసు ప్రేమలో మనం వేరు పారిన వాళ్ళమైతే ఎంతటి షాకింగ్ న్యూస్ తగిలినా, యోబు 7 కొడుకులు 3 కూతుళ్ళు క్షణంలో చచ్చిపోయారు. దుర్వార్త వింటున్నాడు. ఈలోకి ఇంకోడు వచ్చాడు, అయ్యా మన ఆస్తులన్నీ దోచేశారు. ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించేలోగా ఈ షాక్ న్యూస్. ఈలో ఇంకోటి వచ్చాడు, మన ఒంటెలు, గాడిదలు, దున్నపోతులు మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు. అవునా? దీనికి రెమెడీ ఆలోచించేసరికి ధాన్యము మొత్తం దోచేశారు. దీనికి పరిష్కారం ఆలోచిస్తాడా? దానికి పరిష్కారమా? దేనికి? నీతిమంతుడు దుర్వార్తలకి వస్తాయి, షాకింగ్ న్యూస్లు వస్తాయి, షాకింగ్ మీద షాకింగ్ న్యూస్లు వస్తాయి. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ధైర్యంగా చెప్తున్నాను, మీ హృదయాలు నిబ్బరం కలిగి ఉండాలి. మీ హృదయాలు మొక్కవాని ధైర్యంతో ఉండాలి. అలా ఉండాలంటే మీ హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి, దేవుని గురించిన ప్రత్యక్షత ఉండాలి. ప్రారంభంలోనే చెప్పాను నేను, యెహోవా ధర్మశాస్త్రము లేనందున, యెహోవా ప్రత్యక్షత లేనందున పట్టణపు గౌన్లు ఏమైపోతున్నాయట, భూమిలోకి కృంగిపోతున్నాయట. నీవు కృంగిపోవడానికి కారణం పునాది స్థిరంగా లేకపోవడమే. ఈ రాత్రి మీరు ఏ పరిస్థితుల్లో కృంగిపోయినారో నాకు తెలియదు. మనం ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి అందరూ లేవాలి, అందరూ లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందరూ తలలో వంచి కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులు అయిన యేసయ్య, గుడారాల పండుగ ఈ 3వ రాత్రి మీరు మా మధ్యలోనికి దిగివచ్చి ప్రారంభం నుండి ఈ ముగింపు వరకు మహిమకరముగా తండ్రి ప్రజలకు ఆశీర్వాదకరముగా జరిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీ సేవకులను మీ పక్షముగా నిలుపుకొని లక్షల కొలది ప్రజలకు ప్రస్తుత పరిస్థితులలో ఏ మాటలు అవసరమో మీ లేఖనాల ఆధారముతో మీరు బోధించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, మీ సేవకులను పూర్తిగా వేదిక పైన మీరు మరుగు చేసి మిమ్మల్ని మీరు ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నారు.
మిమ్మల్ని మీరు అగపరుచుకున్నారు. ప్రభువా, మీరే మీ ప్రజల పరిస్థితులను బట్టి మాట్లాడినందుకు స్తుతిస్తూ ఉన్నాను. నానా విధములైన సమస్యలతో కృంగి ఈ చోట నిలిచి ఉన్న ప్రజలను ఈ రాత్రి త్వరగా నేను విడిపించుదునని ఓ చక్కని ఆదరణ కలిగినటువంటి మాట అనేక కోణాలలో మీరు వివరించినందుకు స్తుతిస్తున్నాను. ఆ మాటలన్నిటినీ మీ ప్రజలు విన్నారు, హృదయములో చేర్చుకున్నారు, మనస్సులో ఒక ధైర్యం కలిగింది. ఇక చక్కగా నిలబడగలుగుతానని, విడిపించబడగలుగుతానని, ప్రభువా, ఒక ఉన్నత స్థాయికి మీ ప్రజలు మేము వస్తామని మీ మీద ఒక నమ్మకం కలిగి నడిపించబడటానికి కృప చూపినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచండి. ఆ ప్రకారముగా ప్రతి ఒక్కరిని నడిపించమని కోరుకుంటున్నాను. సేవకులుగా మీ బిడ్డలతో కలిసి చేతులు ఎత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేశాం. ప్రతి అంశం మీ పాదాల చెంత పెట్టాం. వాటి ప్రతిఫలాలు రాబోయే రోజులు మేము కన్నులతో చూడబోతూ ఉన్నాం, మా చెవులతో మేము వినబోతూ ఉన్నాము. అలాంటి కార్యములు మీరు జరిగించినందుకు మీకే మా హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందండి. రేపు ఉదయకాల సమయంలో జరిగే కూడికను కూడా ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.